హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో కొత్తగా మరో కొన్ని కరోనా కేసులు. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు కేసుల సంఖ్య 15 ఉండగా విజయవాడకు చెందిన 13 ఏళ్ల బాలిక సైతం కోవిడ్ బారిన పడడంతో సంఖ్య 16కు చేరింది. బాలికను వైద్యులు కోవిడ్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా కరోనాతో ఏపీలో 4 మరణించారు. కేసుల సంఖ్య పెరగటం, మరణాలు సైతం నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమై రోగుల శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులకు పంపింది. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఒమిక్రాన్ RF5 వేరియంట్గా నిర్ధారించారు. ఈ వేరియంట్ బారిన పడిన వాళ్లలో కనిపించే లక్షణాల గురించి వైద్యులు వెల్లడించారు. కొత్త వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం మరియు మూసుకుపోవడం, అలసట, ఒళ్ళు నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా సైతం కేసులు పెరుగుతున్నాయి. జూలై 1 నుండి దేశంలో ఇప్పటి వరకు 340కి పైగా కేసులు నమోదయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.